సంచలనంగా మారింది ఉపరాష్ట్రపతి రాజీనామా వ్యవహారం. 2027లో పదవి విరమణ చేస్తానంటూ కొద్ది రోజుల క్రితమే కామెంట్ చేశారు జగదీప్ ధన్కడ్. కానీ ఉన్నట్టుండి రాజీనామా ఎందుకు చేశారు ఆయన? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది. జగదీప్ ధన్కడ్ రాజీనామాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ అధిష్టానంతో ఇటీవల ధన్కడ్కు గ్యాప్ వచ్చిందా? ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానంతో మరింత దూరం పెరిగింది అంటూ కూడా చర్చ జరుగుతోంది. విపక్ష సభ్యుల నోటీసును స్వీకరించడంపై పార్టీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. గతంలో బీజేపీని ఇరుకున పెట్టేలా న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం ఆయనకు మరింత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించిందా అనే చర్చకు దారితీస్తుంది. బీహార్ రాజకీయ ప్రయోజనాల కోసమే అంటూ మరొక చర్చ నడుస్తోంది. నితీష్ను ఉపరాష్ట్రపతిని చేయడం ద్వారా బీహార్లో ఛాంపియన్ కావాలనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోని నితీష్ను ఉపరాష్ట్రపతి ఆ స్థానంలో కూర్చోబెట్టాలి అంటూ భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుందో లేకపోతే భారతీయ జనతా పార్టీ భావిస్తోందో అంటూ ఒక చర్చ జరుగుతోంది. దీంతో పాటు అనేక కారణాలు ఈరోజు తెర మీదకి రావడం జరుగుతోంది. ఆ కారణాల్లో ప్రప్రథమంగా వినిపిస్తున్న మాట, ఇటు నితీష్కు సంబంధించి ఆ స్థానంలో కూర్చోబెడితే ఇటు తమకు లబ్ధి చేకూరొచ్చు అని భారతీయ జనతా పార్టీ భావిస్తుందనేది ఒక చర్చ. దీంతో పాటు అనేక రకాల కారణాలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇంకొన్ని కారణాలకు సంబంధించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహుల్తో ఈ మధ్య ఆయన కనిపించడం కావచ్చు, రాహుల్తో మాట్లాడడం కావచ్చు, వీటికి సంబంధించి ఆ చర్చ జోరందుకోవడమే ఆయన రాజీనామాకు దారితీసి ఉండొచ్చు అంటూ ఇంకొక చర్చ జోరందుకుంటోంది. అఫ్కోర్స్ ఆరోగ్య కారణాల రీత్యానే తాను రాజీనామా చేస్తానంటూ జగదీప్ ధన్కడ్ చెప్పుకొచ్చినప్పటికీ కారణాలు మాత్రం తెర ముందు కారణం ఆయన ఆరోగ్య కారణాలు కనిపిస్తున్నప్పటికీ తెర వెనకాల మాత్రం వేరే కారణాలు ఉండుంటాయి అనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది.